ఈరోజు రెస్టారెంట్లో కానీ డాబాలో కానీ మనం కర్రీ పాయింట్స్లలో చూస్తూనే ఉంటాం కదా, ఆలూ కర్రీ ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో తగినన్ని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు ఆనియన్స్, పచ్చిమిర్చి అవి మగ్గాక కలుపుకొని ఒక 3 to 4 ఆలు అయితే తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అవి బాగా కలుపుకొని ఒక 5 to 6 minutes మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత తీసి బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ తగినన్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒక 2 to 3 టమాటోస్ అయితే మనము వేసుకోవాలి కర్రీకి తగ్గట్టు. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వాటిని బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మనకి కొంచెం గుజ్జుగా కాకుండా కొంచెం నీళ్ళలా కావాలంటే మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే 3 గ్లాస్ వేసుకున్నాను. వీడియోలో చూపించడంటే అయితే చాలండి. కొంచెం జీరా పౌడరు, ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటే అంతేనండి, టేస్టీగా మీకు ఆలూ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.